ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ క్రాష్ అయింది. అక్కడ బారామతి దగ్గర క్రాష్ అయినట్టుగా తెలుస్తూ ఉంది మహారాష్ట్రలో. అయితే అది దిగుతున్న సమయంలో మొత్తం కూడా హెలికాప్టర్ పడిపోయింది. పడిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా మంటలు వచ్చేసినాయి. ఆ మంటల్లో మొత్తం కూడా అంతా కూడా కాలిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఉన్నాడా లేదంటే మరి చనిపోయిందా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ చూస్తున్నటువంటి దృశ్యాల ప్రకారం మాత్రం అంటే అంటే ఇక్కడ ఆయన యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ తోటి కొలీడ్ అయిపోయి అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఆయన భాగస్వామిగా ఉన్నాడు. భాగస్వామిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిండు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద ఆయన ఉన్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ దిగుతున్నటువంటి తరుణంలో ఇక్కడ బారామతి దగ్గర దిగుతుంటే ఒక్కసారి క్రాష్ అయిపోయింది హెలికాప్టర్ క్రాష్ కాగానే అందులో ఒక 6 ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మొత్తం కూడా ఆ దృశ్యాలను చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బతికేటువంటి పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. అయితే క్లియర్గా చనిపోయినట్టుగా మాత్రం వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మొత్తం కూడా ఇదంతా కూడా మంటలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ మొత్తం కూడా భద్రతా బలగాలు అందరూ కూడా వెళ్ళేసి అక్కడ చూస్తూ ఉన్నారు. బారామతి దగ్గర ఈ ఘటన జరిగింది. దురదృష్టకరం. అసలు యాక్చువల్గా గతంలో అక్కడ బాలయోగి కానీ తర్వాత కొంతమంది సౌందర్య కానీ తర్వాత ఇక్కడ హెలికాప్టర్ ప్రమాదంలో చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసుకున్నాం. తర్వాత ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇటువంటి హెలికాప్టర్ ప్రమాదంలోనే చనిపోయినరు. అయితే మరి ఇప్పుడు అసలు యాక్చువల్గా కొంతమంది అంటూ ఉన్నారు, అంటే కొన్ని వార్తాపత్రికల ప్రకారం ఏమంటున్నారంటే ఎవరు అజిత్ పవార్ని అంటే తీవ్రంగా గాయాలపైనటువంటి అజిత్ పవార్ని ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారనేది కొన్ని వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మొత్తం కూడా అంటే యాక్చువల్గా విజువల్స్ చూస్తే మాత్రం మనకు అర్థమవుతూ ఉంది. మొత్తం కూడా ఇక్కడ కాలిపోయినటువంటి ఘటనకు సంబంధించి కనిపిస్తూ ఉన్నది. మొత్తం ఎక్కడికక్కడ మొత్తం కాలిపోయినాయి. అయితే ఈ దృశ్యాన్ని చూస్తే మాత్రం అజిత్ పవార్ బతికేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కనిపించడం లేదు. కాబట్టి అజిత్ పవార్ చనిపోయినట్టుగా కూడా వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇక్కడ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్టుగా వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. మరి ఇంకా అంటే మరి క్లారిటీ ఇవ్వాల్సింది, అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాకపోతే ఏంటంటే మొత్తం మీద జరుగుతున్నటువంటి అంటే చూస్తున్నటువంటి దృశ్యం ప్రకారం మాత్రం ఎక్కడ కూడా మనిషి బతికేటువంటి పరిస్థితి మాత్రం లేదు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇక లేరు అనేటువంటి వార్తని చెప్పుకోవాల్సినటువంటి దురదృష్టకరం. అంటే మొత్తం మీద ఇక్కడ హెలికాప్టర్ ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. నిజంగా సాంకేతిక లోపంతో జరుగుతుందా? తర్వాత ఇప్పుడు అంటే మబ్బులు తర్వాత ఇక్కడంతా కూడా మంచు కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి దాంతో ఏమైనా నెట్వర్క్ ప్రాబ్లం ఏమైనా అయిందా లేకపోతే ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తం మీద అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కుప్పగూలింది. దిగుతున్నటువంటి తరుణంలో మొత్తం మీద ఆయన చనిపోయిందనేటువంటి వార్తలు మాత్రం దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయి.